హాయ్ అండి. వెల్కమ్ టు నాగమణి రెడ్డి ఛానల్. ఈరోజు మీకు నేను వంటతో కాకుండా ఒక మంచి వీడియో చూపిస్తున్నా. ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైనటువంటి శారీస్ అండి. నేను కొత్త చీర కొనుక్కొని 5 ఇయర్స్ పైనే అయిందండి. అంటే మనకి ఈ కరోనా స్టార్ట్ అయిన తర్వాత చీరల జోలికే పోలేదు. దానికి తోడు మా వారు చనిపోయిన తర్వాత 5 ఇయర్స్ నుంచి నేను ఒక్క షాప్‌కి వెళ్ళింది లేదు. ఒక్క చీర కొనుక్కున్నది లేదు. ఆల్రెడీ కొన్నవే చాలా ఉంటాయి కదండీ! అందులో నేను నెలకో, 2 నెలలకో బజార్‌కి వెళ్తుంటే కొనుక్కుంటూనే ఉండేదాన్ని ఇంతకుముందు. ఇంకా మా వారిని అడిగేదాన్ని కూడా, "ఏవండీ కొంటున్నాను కదా! అరవండి మీరు, చీర కొనుక్కోకుండా మానేస్తాను" అని. కానీ ఆయన ఎంత మంచివాడంటే, "కొనుక్కో బట్టలే కదా! ఏముంది మనం ఖర్చు పెట్టేది, ఎవరు ఎత్తుకొని పోతాం" అనేవాడనమాట. నిజంగా ఎవరు ఎత్తుకొని పోరు. కానీ ఖర్చు పెట్టేటప్పుడు ఆలోచిస్తాం. నాకంటే ఎవరు అక్కలు, ఆడబిడ్డలు ఎవరు రిస్ట్రిక్షన్ చేసేవాళ్ళు, "నువ్వెందుకు కొనుక్కుంటున్నావు" అని అడిగేవాళ్ళు లేరు కాబట్టి నేను మా వారిని రిక్వెస్ట్ చేసేదాన్ని. "ఏవండీ మీరు అరిస్తే నేను అయ్యో ఆయన అరిచారే నేను కొనుక్కోకూడదని ఆగుతానని" కూడా అనేదాన్ని. కానీ కొనుక్కోనికే చక్కగా బట్టలేగా కొనుక్కో అనేవాడు. అలాంటిది ఈ కరోనా వచ్చిన తర్వాత 2 ఇయర్స్ షాప్ మొఖం చూసారు. తర్వాత ఈయన చనిపోయిన తర్వాత ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయిందండి. ఇక రేపు జనవరి 1 వస్తే 3 ఇయర్స్ నిండిపోయి 4th ఇయర్ వస్తుంది. నాకు మాత్రం నిన్న మొన్నే చనిపోయినట్టుంటుంది. కానీ ఇయర్ రోజు రోజు ఏముందండి, తెల్లవారుతుంది పొద్దు ఊగుతుంది, టైం గడిచిపోతూనే ఉంటుంది. ఎవరున్నా ఎవరు లేకున్నా కాలం ఏమి ఆగదు కదా. మహా గొప్పవాళ్ళు గాంధీజీ, నెహ్రూజీ, అలాగా ఇందిరాగాంధీ అంట పెద్ద పెద్ద వాళ్ళు పోతేనే ఏది ఆగల, ప్రపంచం జరుగుతూనే ఉంది. ఒకరు పోతే ఇంకొకరు అన్నట్టు. అందులో ఆడవాళ్ళం అనగానే చీరలు కొంచెం ఎట్టయినా టెంప్ట్ అవుతుంటాం. నేనైతే అస్సలు షాప్కి వెళ్ళలేదు, అసలు కొనుక్కోవడానికి ఇంట్రెస్ట్ చూపించలా. కానీ ఈ మధ్య ఆన్లైన్లో షాపింగ్లు ఎక్కువైపోయినాయండి. ప్రతి ఒక్కరూ మనం యూట్యూబ్ తెరిస్తే అందరూ ఆన్లైన్లో చీరలు అమ్ముతూ ఉన్నారు. అది ఇది అని చెప్తూ ఉంటే టెంప్ట్ అవ్వకుండా ఉండలేం కదా. నేను కూడా అలా తెప్పించేశాను. 2, 3 ఆన్లైన్ షాపింగ్స్‌లోనే వాళ్ళు లేడీస్ అమ్ముతూ ఉంటారు కదండీ. ఆ ఛానల్ తెప్పించాను. అవేంటో చూపిస్తాను, చూద్దురు పదండి. వాటిల్లో మీకేవి నచ్చావో చెప్పండి. జనరల్‌గా చీరలు అంటే వేలు చీరలున్నా ఇంకా ఎన్నో కావాలనుకుంటాం ఆడవాళ్ళమి. నేను మరీ ఖరీదు ఎక్కువ పెట్టి మాత్రం తీసుకోలేదండి. వేలు ఎక్కువ పెట్టను, నేను తక్కువే కొంటాను. ఏదైనా 1, 2 చీరలు మాత్రమే ఫస్ట్ నుంచి కొనుక్కునే అలవాటు. అంటే పుట్టినరోజు, పెళ్లి రోజు ఇలా వచ్చినప్పుడు అంటే కొంచెం ఖరీదు చీర కొనుక్కుంటామే కానీ విడి రోజుల్లో తక్కువలో 100స్‌లో వచ్చే ఖరీదు చీరే కొనుక్కునేదాన్ని. ఇప్పుడు నేనేం కొన్నానో చూపిస్తాను, చూద్దురు పదండి ఫ్రెండ్స్. ఇవిగోండి ఈ చీరలన్నీ కొన్నానండి. ఇది ఒక్కోటి విడదీసి చూపిస్తాను. ఇవన్నీ కొన్న చీరలే. ఒక్కొక్క చీర ఒక్కొక్క వెరైటీ అండి. అయితే అన్నీ కాస్ట్లీ లుక్కే ఉండేవి. అయితే నేను ఎక్కువ కాస్ట్ ఏం పెట్టలేదు కాబట్టి నేను అన్నీ కలిపిన 10,000 కన్నా ఎక్కువ అవ్వలేదు. నేను సంపాదించేదానికి ఖర్చు పెట్టేదానికి చాలా తేడా. ఎంత కష్టపడి మనం సంపాదిస్తామో అంతకన్నా ఖర్చు పెట్టేది చాలా తక్కువండి. నేను ఇవి ఎలా ఉన్నాయో ఒక్కొక్క చీర చూపిస్తాను, చూద్దురు పదండి. ఇప్పుడు ఒక్కొక్క చీర చూద్దామండి. ఇది లెనిన్ కాటన్ అండి. చక్కగా చూడండి, కనకాంబరం కలర్ చీర, మధ్యలో బుటీలు అవన్నీ వచ్చినాయి. ఇదైతే నేను మీషోలో తీసుకున్నాను. చక్కగా మనకి లెనిన్లో ఇలా బార్డర్ వచ్చేసి 2 సైడ్ల బార్డర్లు వచ్చినాయి. చాలా తక్కువే పడిందండి ఇది అక్కడ తీసుకున్నప్పుడు మాత్రం. ఎంత 400 బిలోనే పడింది. అదే షాప్లో అయితే కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది. దానికి బ్లౌజ్ కూడా ఎంత కాస్ట్లీ బ్లౌజ్ ఇచ్చారు చూడండి. చక్కగా వైట్ మీటర్ ఉండే క్లాత్ ఇచ్చారు. దానికి తోడు దీనికి మిర్రర్స్ వర్క్ కూడా ఉందండి. అంటే మిర్రర్స్ అంటే రేకులే మిర్రర్స్. ఇప్పటివరకు ఇంకా ఇది ఓపెన్ చేయలా. జాకెట్ కుట్టుకోవాలి దీనికి. నాకేంటో ఇలా ఆపోజిట్ కలర్స్ వేసుకోవటం పెద్ద అలవాటు తక్కువ. సేమ్ కలర్ వేసుకోవాలనుకుంటాను అనమాట. కానీ వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ ఇది. మనం ఈ బ్లౌజ్ని దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఈ శారీకి ఇదే రంగు జాకెట్ అయినా వేసేసుకోవచ్చులే అని చెప్పేసి ఇది తీసుకున్నాను అనమాట. దీనిలో చాలా కలర్స్ ఉన్నాయండి. ఎల్లో ఉంది, బ్లూ ఉంది, స్నఫ్ ఉంది. చాలా బాగున్నాయి అన్నీ. క్లాత్ కూడా పర్లేదండి, అంత ట్రాన్స్పరెంట్గా లేదు. మాకు పెద్దవాళ్ళకైనా సరే కాటన్ చీరలాగా అనిపిస్తుంది. లెనిన్ కాటన్ అయినా చాలా సింపుల్గా ఉంది ఈ చీర ఒకటి. తర్వాత ఇది ఫ్యాన్సీ చీర అండి. ఇది ఇక్కడ దగ్గరలో ఒక షాప్ వాళ్ళు మాకు దగ్గరలో పట్టు చీరలు అమ్ముతారైతే అక్కడ ఉన్నది, అక్కడ తీసుకున్నాను. దీని పేరేంటో తెలియదు కానండి, చాలా బ్రైట్గా ఉంది కలరు. యాష్ కలర్లో, డార్క్ యాష్ కలర్ అండి.
పళ్ళు బ్లౌజ్ మాత్రం చాలా బాగా వచ్చాయి. బ్లౌజ్ అయితే అంత టిష్యూ వచ్చేసింది ఇలాగా. పళ్ళు మాత్రం ఇలా డిజైన్, జనరల్గా మనకి ఈ పళ్ళులో కొంచెం డిజైన్ ఎక్కువ ఇస్తారు కదా, అలా పళ్ళుకేమో డిజైన్ వచ్చేసింది అనమాట. ఇది ఈ గంగా జమున బార్డర్స్ అంటారు చూడండి, ఆ టైప్లో వచ్చిందండి. ఒకవైపు ఏమో బ్లూ కాంబినేషన్ కనపడుతుంది, ఇంకొక వైపు ఏమో గ్రీన్. చూడండి ఇక్కడేమో బ్లూ కనపడుతుంది కదా, క్రిందకు వచ్చేసరికి ఇదండి గ్రీన్. మనం ఇలాంటి చీరలు అన్నప్పుడు గ్రీన్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది, లేదు ఈ డార్క్ బ్లౌజ్ వేసుకున్నా బాగుంటుంది. చీరలో వచ్చిన బ్లౌజ్ కుట్టుకున్నా బాగానే ఉంటుంది. ఏదైనా మనం వయసును బట్టి ఏది బాగుంటుందో చూసుకొని కొనుక్కొని కట్టుకోవచ్చు. ఇది కూడా పెద్ద కాస్ట్ ఎక్కువ ఏం లేదండి, చాలా తక్కువలోనే వచ్చింది. బార్డర్ కూడా చూడండి ఎంత పెద్ద బార్డర్ వచ్చిందో. ఇది కూడా చాలా మంచిగా కాస్ట్ లుక్ ఉంది చీర. కాస్ట్ మాత్రం 1200 బిలోనే అనుకుంటారండి తీసుకుంది. ఇది మాత్రం నాకు రేటు గుర్తులేదు, అంటే తీసుకుని చాలా రోజులు అయింది. దీనికి ఇంకా ఏమీ అసలు స్టార్టే చెయ్యలేదన్నమాట. ఇది ఒక చీర. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఇంకొకటి పట్టు చీర టైప్లోనే ఈ మధ్య వస్తున్న చీర అండి ఇది. ఇదండి ఒకవైపు ఏమో ఇలా వస్తాయి, ఇది ఇక్కడ నేత చీరలండి, చీరాల నేతను వస్తాయి. ఇది కుప్పడం చీరలు అంటారు, అలాంటి టైప్ అనమాట. ఇది ఇక్కడ చక్కగా బార్డర్కి ఇలా బార్డర్ లేకుండా డిజైనే అక్కడక్కడ బార్డర్ ఉంటుంది అనమాట ఇలాగా. ఇది గ్రీన్కి మధ్యలో బుటీ ఉంది కదండి, ఈ గ్రీన్ వల్ల అసలు కనపట్టలేదన్నమాట ఆ బుటీస్. దీనికి పళ్ళు ఏ కలర్ ఉందో బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ ఇదిగోండి పళ్ళు, ఈ పళ్ళు వచ్చింది. ఈ పళ్ళుకి ఆ కలరే తోటి కాంబినేషన్గా బ్లౌజ్ ఇది వచ్చిందనమాట. ఇవి అన్నీ అసలు ఇంకా మిషన్ ఎక్కి నేను ఈజీగా 5 years అయి ఉంటుందండి మిషన్ ఎక్కి కూడాను. నా బట్టలు నేనే కుట్టుకుంటాను, నా బ్లౌజెస్ అయినా నా నైటీసు నా లంగాలు ఇలాంటివన్నీ నేనే కుట్టుకుంటుంటా జనరల్గా. ఈ కరోనా టైం నుంచి అసలు ఆ కరోనా అప్పుడు మనసు బాగలేక, మా వారు చనిపోయినాక ఇంకా బాగలేక అస్సలు మిషన్ ఎక్కడం జాకెట్ కుట్టుకోవడం కూడా ఎరగను. ఇది ఈ కలర్కి ఈ కాంబినేషన్ వచ్చిందనమాట. అంటే అన్నీ ఒకే టైప్ తీసుకుంటే అంత షో ఉండదు కాబట్టని నేను ఒక్కొక్క డిజైన్ మారుస్తూనే ఉంటానండి. ఒకే టైప్లో కాకుండా ఎన్ని తీసుకున్నా ఇదిగోనండి. ఇది చక్కగా చీరంతా ఇలా బుట్టీలు వచ్చేసాయి, జరీ బుట్టీలు. ఇది పై అంచు, అలాగే కింద అంచు కూడా బాగా పెద్ద అంచు, పెద్దదే ఉంది కానండి. కలరు డిజైన్ ఏం లేదు, ఇక్కడ మాత్రం ఓన్లీ చిన్న బార్డర్ ఇచ్చి తర్వాత ఇలా చిన్న ఫ్లవర్ అక్కడక్కడక్కడ ఫ్లవర్స్ ఇచ్చారు బార్డర్లో. ఇది ఒక చీర. తర్వాత అలాగే ఒక పట్టు చీర తీసుకున్నానండి. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువదేనండి, టిష్యూ పట్టు. ఇవి కూడా ఇక్కడ నేసినవేనండి, చీరాల్లో పట్టు నేస్తుంటారనమాట, నేసే వాళ్ళ దగ్గర తీసుకున్న పట్టు చీర ఇది. ఇది కొంచెం పెద్ద చూడండి, ఇది కంచి బార్డర్ వచ్చేసింది, గ్రీన్ కనకాంబరం అనమాట. ఈ కనకాంబరం చీర కూడా టిష్యూ ఉండడం వల్ల కళ్ళేతలాగా కనపడుతుంది. దీనికి బ్లౌజ్ గ్రీనే ఇచ్చారు. పళ్ళు కూడా చూడండి, పళ్ళు కూడా గ్రీనే వస్తుంది, బాగా రిచ్ పళ్ళు అనమాట. ఇదండి చాలా పెద్ద పళ్ళు, కూడా పెద్ద పళ్ళు వచ్చేస్తుంది అనమాట. ఇలా రిచ్ పళ్ళులో వచ్చినప్పుడు ఈ గ్రీనే జాకెట్ బ్లౌజ్ ఇచ్చారనమాట, పట్టు కాబట్టి దానికి మనం అది టిష్యూ వచ్చిందండి. ఇది ఇలా చూడండి, గ్రీన్లో కూడా పట్టు బై టిష్యూ లాగా మెరుస్తూ ఉందన్నమాట. దీనికి కూడా మధ్యలో బుట్టీ వచ్చింది, కానీ మనకి ఈ కలర్లో అసలు బుట్టీలే కనపడలేదు. అదే డార్క్ కలర్ అయితే బుట్టీలు చక్కగా కనపడతాయి. ఇదండి కనపడుతున్నాయి కదా, చీరంతా అలా బుట్టీ వచ్చి ఇంత పెద్ద బార్డర్ వచ్చింది. జనరల్గా నేను ఏంటో అప్పుడు తీసుకున్నాను కదండి, ఇంత పెద్ద బార్డరు పొడవు ఉన్న వాళ్ళైతే బాగుంటుంది, మాలాగా హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే అంత లుక్ రాకపోవచ్చు. చూడండి 15 inches అంచుంది, అందుకని దీనికి కొంచెం కాస్ట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చిందండి. 6000 పైనే అయినట్టుంది ఇది. అయితే తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు 6కి ఇచ్చారు. విడిగా అయితే షాపింగ్లోకి వెళ్తే ఇది 8000 ఈజీగా తీసుకోవాల్సి వచ్చిందండి. తెలిసిన వాళ్ళు అనుకోండి కొంచెం రేటు, వాళ్ళకి పడ్డ రేటు మీద కొంచెం మాత్రమే లాభం వేసుకొని ఇస్తారు. ఎవరైనా వ్యాపారం చేసుకునే వాళ్ళే కదండి, వ్యాపారస్తులైనా సరే కొంచెం తెలిసిన వాళ్ళు మళ్ళీ మనకైతే ముఖం చూసుకునే వాళ్ళు అన్నప్పుడు అందరికన్నా కొంచెం తగ్గించిస్తారు కదండి. ఇది అలా ఇచ్చారనమాట నాకు 6000కి. కనకాంబరం కలర్కి మంచి బార్డర్ అనమాట. దీనికి గ్రీన్
వచ్చింది. ఆ బ్లౌజ్ కూడా కుట్టుకోలేదు, లేదా ఆల్రెడీ నాకు కుట్టిన బ్లౌజెస్ ఉంటాయి, అవి యూజ్ చేసుకోవచ్చులే అనుకున్నాను. ఇక తర్వాత ఇదిగోండి ఈ చీరకు వచ్చేసరికి ఇది బెనారస్ అండి, బెనారస్ టైపు. కొంచెం పలచనేమో అనిపిస్తుంది నాకు. నేను ఏదో కలర్ నచ్చి తీసుకున్నానే కానీ కట్టుకుంటే కట్టుకుంటాను, లేకుంటే ఎవరికైనా పెట్టేయచ్చులే అన్న ఉద్దేశంతో తీసుకున్న చీర. ఇది బ్లౌజు కరెక్ట్గా బాగా ఆపోజిట్ కలర్లోనే వచ్చింది. పళ్ళు ఇది వచ్చింది, పళ్ళుకు తగ్గట్టు పళ్ళు లాంటి డిజైన్ తోటే బ్లౌజ్ వచ్చిందనమాట. ఇది కూడా రెడ్ చూడండి, ఇక్కడ అంచు మనకు రెడ్ వచ్చింది కాబట్టి ఇది కూడా రెడ్ అంచుతోటి లైట్ కలరు, పళ్ళు కలర్ తోటి రోజ్ కలర్ లాగా వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చింది. ఇది బ్లౌజులు అంటే మనం కుట్టించుకోవాలి అంటే మాత్రం బయట కుట్టుగులు చాలా అవుతుందండి. ఒక్క జాకెట్ కుట్టే లైనింగ్ లేసి 400 దాకా అడుగుతున్నారు. అంతకన్నా మన సైజ్ ఏంటో తెలుసుకొని ఆన్లైన్లో కొనుక్కోవటం బెస్ట్ ఏమో అనిపిస్తుంది. ఒక్కొక్కసారి నేను మీషోలో చూస్తే బ్లౌజెస్ 300కి 400కే సూపర్గా ఉండే ఉంటున్నాయి. హాయిగా అలాంటివి తీసుకుంటే కొలతలు ఎక్కువ తక్కువ లేకుండా చక్కగా బాగా సరిపోతాయి. కానీ మనం చీరకు తగ్గట్టు జాకెట్లు దొరికితే తీసుకోవచ్చు, లేకుంటే తప్పదు అనుకోండి మన బ్లౌజులో కుట్టించుకోవటం. ఇక మేము ఒక వయసు పెద్ద అయినా కాబట్టి ఇవి కుట్టించుకోకపోయినా చక్కగా దానికి తగ్గట్టు ఒక 2x2 ముక్క తీసుకొని బాగా కుట్టుకొని అంచు వేసేసుకున్నా సూపర్గా ఉంటుందండి. ఈ కలర్లన్నీ నాకు బాగా నిండు కలర్స్ ఇష్టం అండి. అందరిలాగా లైట్ కలర్స్ తీసుకొని ఎప్పుడు నేను బ్రైట్గా ఉండాలి, నాకు ఏ కలర్ తీసుకున్నా. ఇది కూడా అలా బ్రైట్గా ఉంది కాబట్టి చూడండి ఎంత బాగుందో. ఈ కలర్ రేర్గా దొరికిద్దేమో అనిపిస్తుంది. సీ బ్లూ లాగా, ఇది ఎమరాల్డ్ పచ్చ అంటారు అనుకుంటా దీన్ని. ఇది మధ్యలో కూడా అది థ్రెడ్ బుట్ట వచ్చేసింది. ఇదండి థ్రెడ్ బుట్టాలు వచ్చినాయి. ఇది ఇటు బుట్ట కూడా ఉందండి, ఒకవైపే కాదు, ఇది ప్రింట్ కాదండి, బుట్టానే. ఇది చీరలో వచ్చిన బుట్టానే. ఇది ఒక చీర. ఇక తర్వాత ఇదైతే లాస్ట్ ఇయర్ నేను కొనలేదండి. ఇది స్మూత్గా ఉంది చీర. ఇది మా టీచర్స్ నాకు పుట్టినరోజు కానీ చీర పెట్టారనమాట. ఇప్పుడు నాకు ఏప్రిల్ 5th నా బర్త్డే. నేను చెప్పకపోయినా సరే వాళ్ళు ఎలా తెలుసుకున్నారో ఏంటో ఈ చీర తీసుకొచ్చి పెట్టారు. దీనికి కూడా ఇంకా బ్లౌజ్ కూడా కుట్టించుకోవాలి, కానీ ఎంత స్మూత్గా ఉందోనండి. బార్డరు, దీనికి కూడా బార్డర్ వచ్చింది. ఇంకా నేను కుట్టు కూడా ఇప్పలేదు. ఇది అలా చాలా బాగుంది, మెత్తగా ఉందండి కట్టుకుంటే. ఇది ఒకటి కొత్త చీర. ఈ చీరలన్నిటికి బ్లౌజులు కుట్టించాలని బయటికి తీశాను. సరే ఒక వీడియో కూడా చేయొచ్చులే అన్నట్టు ఇదిగోండి ఇంకా కొత్తవి కొన్నాను చూశారు. ఆన్లైన్లో తెప్పించిన చీరలు ఇవి. ఇదైతే ఇదిగోండి పట్టు చీరలు లాంటివి, పట్టులే ఇవి. దీనికి బ్లౌజ్ ఇది, పళ్ళు కూడా ఇదే వచ్చింది. దీన్ని పోచంపల్లి పట్టు అంటారు అనుకుంటానండి, పోచంపల్లి పట్టు. కానీ ఇవి కొంచెం కాస్ట్ తక్కువలోనే వచ్చినాయండి నాకు. అంటే ఇది చేత్తో నేసినవి కాదట్టుంది. ఇది పవర్ లూమ్ అంటారు కదా, పవర్ లూమ్తో వచ్చినవి కాబట్టి కొంచెం కాస్ట్ తక్కువతోనే వచ్చినాయి. కాస్ట్ అంటే మనకి ఆన్లైన్లో తీసుకున్నాను కదండి, వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటే తీసుకున్నాను. దానివల్ల దానికి నాకు కొంచెం రేటు తక్కువే వచ్చిందండి. రేటు మొత్తము ఎంత 22 ఎంతో పడింది చీర. ఇదే షాప్లో వెళ్తే 3-5 3 దాకా ఉంటుందని చెప్పారు. వాళ్ళ దగ్గర అనుకోండి, వాళ్ళు ఏదో లాట్లో కొనుక్కొచ్చుకొని తక్కువ అమ్ముతూ ఉంటారు కదా. దీనికి ఈ చీరకి పళ్ళు చూపించారు కదా, అలాగే బ్లౌజ్ కూడా ఇదే కలర్ వచ్చేసింది. ఇదిగోండి ఈ కలర్ వచ్చేసింది. బార్డర్ ఏ కలరో అది వచ్చింది. ఈ జనరల్గా నాకు పట్టు చీరలు అంటాయండి, పాత మోడల్ పట్టు చీరలు ఎక్కడికైనా వెళ్ళి కట్టుకోవాలంటే ఇప్పుడు మనం బరువు అసలు మొయ్యలేమేమో అనిపిస్తుంది. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. అండ్ చక్కగా ఇవి అనుకోండి మనం ప్రయాణాలు చేసేటప్పుడైనా కట్టుకొని పోయినా నలగవు, తర్వాత మనకి ఎక్కువసేపు ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే టైప్లో ఇంకో చీర తీసుకున్నాను. ఇదండి ఈ పచ్చ, ఇది కూడా అదే పట్టు అండి, పోచంపల్లి టైప్. ఇది కూడాను చూడండి బోర్డర్ ఇదంతా బాగుంది. ఒరిజినల్ పోచంపల్లి లాంటిది కొనాలంటే 15,000-16,000 ఉంటుందండి. ఇదంతా కూడా నేతేనండి, మనకి ప్రింట్ లాగా అనిపిస్తుంది. కానీ చక్కగా బ్యాక్ సైడ్ చూస్తే చూడండి, బ్యాక్ సైడ్ చూపిస్తాను. ఇదిగోండి పళ్ళు వైపు చూడండి, ఇదంతా వీవింగ్ అనమాట. ఎంత చక్కగా ఇది పళ్ళు.
ఇదండి, ఈ కలర్ పళ్ళు వచ్చింది. దీనికి బ్లౌజ్ ఇది వచ్చిందనమాట. ఆల్రెడీ నేను బ్లౌజెస్ కట్ చేసి పక్కన పెట్టేశాను, ఖాళీ ఉన్నప్పుడు కట్ చేసేసుకొని బ్లౌజ్ కుట్టుకోవాలి అని. ఈ కలర్కి కాంబినేషన్ ఇది పెసరపచ్చకి 2 రంగులు కలిసి ఉన్నాయండి. పెసరపచ్చ, నిండు పచ్చ, అలా డిజైన్ లాగా నేతలు వచ్చేసినాయి. బార్డర్ కూడా పైన ఒక రకంగా చూడండి, పైన ఇది కింద బార్డరు చక్కగా ఒరిజినల్. మనం గద్వాలు కొంటే ఎలా కొంటామో, మనం ఒరిజినల్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అనిపిస్తుంది. పైన మాత్రం కొంచెం చిన్న బార్డర్ ఇచ్చారనమాట, ఓన్లీ అంచు బార్డరే వచ్చింది. ఇదే బెస్ట్. కింద కదా మనకు అందంగా కనపడేది ఇది కాబట్టి ఈ అంచుకి చూడండి ఇలా పోచంపల్లి డిజైన్ తోటి చాలా బాగా వచ్చింది ఈ చీర కూడా. నెక్స్ట్ ఇంకొక ఆన్లైన్ షాపుల దగ్గర నుంచి ఇది తెప్పించాను చూడండి, ఆరెంజ్ కలర్. అసలు ఈ కలర్ అయితే నాకు భలే నప్పిద్దండి. కానీ ఏంటో ఈ చీరకి జాకెట్ తీస్తే చీర సరిపోదేమో అన్నట్టు అనిపిస్తుంది. కాస్ట్ మాత్రం 2500 పెట్టి కొన్నానే కదండి, ఇది ప్యూర్ అనిపిస్తుంది. అయితే వీళ్ళు కూడా ఆన్లైన్లోనే తక్కువ అమ్ముతారు అనిపించింది నాకు చీరలు చూసి. కానీ ఇది తీసుకునేటప్పుడు ఉన్నంత ఆనందం దీన్ని చూసినాక లేదండి నాకు. చీర మాత్రం సూపర్గా ఉందిలే కానండి, ఫోటో కానీ చక్కగా విడిగా కట్టుకుంటే కూడా ఈ కలర్ భలే ఉంటుందండి ఎవరికైనా. నాకైతే మరి ఆరెంజ్ భలే నప్పుతుంది. నేను చక్కగా ఉన్న కలర్ అంతా కనపడుతూ పళ్ళు, ఇది పళ్ళుకి ఇలా నిలువు ఫ్లవర్స్ ఇచ్చారు. చీర మొత్తం ఇలా 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 ఇచ్చారు, ఇలా అడ్డము నిలువులు వచ్చినాయి. ఈ డిజైన్కి 2 వైపుల బార్డర్లు మాత్రం సేమ్ బార్డర్లు వచ్చినాయి, ఇటైనా అటైనా. ఇది నీమ్ జరీలాగా అనిపిస్తుంది. నేను దానిలో చూసినప్పుడు నాకు చాలా లుక్ కనపడి కాస్ట్లీ చీరలాగే ఉందని తెచ్చుకున్నా. ఈ నీమ్ జరీలో మళ్ళీ మెరుస్తూ ఇంకొక ఫ్లవర్ లేదండి, 2 డిజైన్లు ఉన్నాయి. ఒకటేమో నీమ్ జరీతోటి, ఒకటేమో ఒరిజినల్ మెరిసే జరీతోటి. అది చూపుకి ఎలా ఉందంటే ఇది పెయింట్ వేసిన చీరేమో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు వస్తున్నాయి కదండి మైకా ప్రింట్ అని, తర్వాత అది త్వరగా అవి నల్లగా అయిపోతుంటాయి. అదేమో అని భయం వేసింది ముందు చీర ఇప్పగానే, కానీ దగ్గరగా చూసిన తర్వాత అది కాదు. ఇది కూడా చక్కగా మనకి నేతే. అది ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఇక్కడ కూడా చూడండి, ఇది నీమ్ జరీ వేరుగా ఉంది, ఈ జరీ వేరుగా మెరుస్తుంది. ఇదే ప్రింట్ అయినట్టయితే నేను చాలా నష్టపోయాను అని బాధపడేదాన్ని. అయితే బ్లౌజ్ దీనికి సెట్ అవ్వదేమో, బ్లౌజ్ తక్కువ అనిపించింది అనుకో, చీర చించుకొని ఖరీదు చీరలు పాడు చేసుకునే కన్నా ఈ ఆరెంజ్ జాకెట్లు ఏముందండి ఈజీగా బాగా దొరుకుతాయి. 2x2 అసలు భలే ఉంటుంది క్లాత్ కూడా. ఆ 2x2 తెచ్చుకొని దీనికి మనకు బార్డర్ ఇస్తారు కదా, హ్యాండ్ పర్పస్కి బార్డర్ ఇచ్చారు. ఈ హ్యాండ్ పర్పస్ బార్డర్ వరకు దానికి వేసేసుకొని జాకెట్ కుట్టుకున్నా ఎక్కువ రోజులు మన్నుతుంది మనం 2x2లో కొనుక్కుంటే. దీనికి మళ్ళీ లైనింగ్ తెచ్చి అదంతా కష్టపడే కన్నా డైరెక్ట్గా నేను కొన్నిటికంతే చేస్తానండి. బార్డర్లు మాత్రం చేతికి వేసుకుంటాను, చీర మొత్తము చీరలోనే ఉంచేస్తాను. కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళకి ఆ చీరలో జాకెట్ చింపుకునే కన్నా రన్నింగ్లో వచ్చినప్పుడు కట్టు చెంగులు అలా వదిలేస్తేనే బెటర్ అండి. చీర కుర్చీళ్ళు ఎక్కువ వస్తాయి, ఎక్కువ రోజులు మనకు మన్నుతుంది అనమాట. ఇది కొంచెం సూపర్ అనిపిస్తుంది కదా. ఇదిగోండి బాగుంది. ఇది ఈ గుంటూరు వాళ్ళే ఎవరో జస్ట్ ఫర్ యూ అనే షాప్ వాళ్ళ దగ్గర తీసుకున్నట్టున్నాను. ఇది తర్వాత ఇంకొకటి రోజు వీళ్ళు చూస్తూ ఉన్నా, శ్రీమల్లిక అని యూట్యూబ్ ఛానల్లో ఈ చీరలు ప్రతిరోజు చూస్తున్నానండి. భలే చూడటానికి అసలు ఇట్లా వేస్తుంటే గుడ్డ నీట్గా భలే ఉందే అనిపించింది అనమాట. ఈ బరువు ఇది చూసేసి భలే ఉన్నట్టుంది క్లాత్ ఏదో తీసుకున్నామంటే దీనికి ఆఫర్ కూడా ఇచ్చారు. ఎంచక్క 1000లోనే వచ్చింది చీర. చూడండి ఇది కూడా ఎంత బాగుందో. అయితే వీటికి బ్లౌజెస్ రాలేదండి, ఈ బ్లౌజ్ బదులుగా తగ్గించినట్టున్నారు కొంచెం కాస్ట్. ఇదండి చూడండి పళ్ళు, ఇది జరీనే. ఇది మనకు చూపుకి ఎలా ఉందంటే ఇప్పుడు వచ్చే మైకా ప్రింట్ ఏమో అనిపిస్తుంది. మైకా ప్రింట్ అంటే బ్లాక్ అయిపోయిద్దండి 2-3 ఉతుకులకి. ఇది మాత్రం అలా అవ్వదన్నమాట. ఇది కూడా అంతా వీవింగే. ఇదిగోండి చూడండి వీవింగ్ కాబట్టి మనం కొనుక్కున్న నష్టం లేదు. కొంచెం బరువు అనిపిస్తున్నాయి ఈ చీరలు. ఇదే నేను ఒకటి కాకుండా దీనిలోనే ఈ రెడ్ ఒకటి తీసుకున్నానండి, రెడ్తో పాటు ఇదండి గ్రీన్ కూడా ఒకటి తీసుకున్నాను. అలాంటిదే సేమ్
రెండు తక్కువకే వస్తున్నాయి కదా, ఒక చీర ఖరీదే కదా అన్నట్టు నాకు ఆడవాళ్ళ బుద్ధి అంటారు చూడండి. తగ్గించి రేట్ ఇస్తున్నారు కదా, ఒకటి బదులు 2 తీసుకున్నాంలే అనుకొని ఒకే వెరైటీ అయినా సరే 2 తీసుకున్నా. ఈ పచ్చ ఇలాంటివి ఏంటంటేనండి, ప్రయాణాలు చేసేటప్పుడు పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా పట్టు చీరలు అనుకోండి ఊరికే నలిగిపోతాయి. అవి మనం మళ్ళీ ఇస్త్రీ చేయాలన్నా వాష్ చేయాలన్నా అన్నిటికి కష్టం. ఇలాంటి చీరలు అనుకోండి చూడటానికి గ్రాండ్ లుక్లో ఉంటాయి, మనం మళ్ళీ కట్టినా ఉతికినా మనకేమీ పాడవకుండా ఉంటాయి. దీనికి బ్లౌజ్ రాలేదు కానీ శారీ మాత్రం బాగా హెవీ బరువులు మాత్రం ఉన్నాయండి. పైకి వచ్చే కొద్దిగా అర్ధచంద్రాకారం, కింద మాత్రం ఇలా బాల్స్ తోటి వచ్చిందనమాట ఈ చీరలు. ఈ 2 ఒకే టైప్ కదా ఎందుకు అనుకోకుండా నేను 2 తీసేసుకున్నాను అనమాట. కొంచెం నాకు కళ్ళు అందరిలాగా ఇది ఎందుకులే అనుకోనండి, బాగుందిగా అనుకుంటే 1 కాదు 2 కాదు 3 అయినా సరే ఒకే టైప్ అయినా తీసేసుకుంటుంటాను. ఇది నేను అందుకే చూడగానే నాకు అక్కడ వెళ్ళి ఇలా వెయ్యగానే ఇది చాలా స్మూత్గా ఉంది, క్లాత్ భలే ఉతికినా ఇబ్బంది ఉండదు, కట్టుకున్నా ఇబ్బంది ఉండదు కదా అనేసి ఇవి 2 తీసుకున్నా కదండి. ఇవి కొంచెం బరువుగా ఉన్నాయి. ఈ రోజుల్లో వెయిట్లెస్ కట్టాలి అనుకున్న వాళ్ళకి మాత్రం ఇవి పనికిరావు. అయితే వీటిల్లో కొంచెం అంచులు కూడా ఏంటో ఇలా వచ్చున్నాయి. దీనికి మళ్ళీ మనం జిగ్జాగ్ చేయించుకోవాలేమో అనిపిస్తుంది అనమాట చూస్తే. అంటే ఇంపోర్టెడ్కి వస్తుంది చూడండి, అడుగున పోగులు అలా వచ్చినాయి, అంచు కట్టి లేదు. ఈ అంచులన్నీ మళ్ళీ నేను ఇంకొకసారి జిగ్జాగ్ వాళ్ళకి ఇచ్చేస్తే గట్టిగా నీట్గా చీర ఉంటుంది కదా అనుకున్నాను. ఇలాగే ఉంచేస్తే పోగులు పోయినాయి అనుకోండి చీర చండాలం అయిపోతుంది కదండి. ఇదండి నేను కొన్నది 5 ఏళ్ల తర్వాత కొన్న నా ఆన్లైన్ షాపింగ్ అయితేనేమో ఆఫ్లైన్ షాపింగ్లు కొన్ని. ఇవి మీరు ఒకసారి చూశారు కదా, ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను చేసే సింపుల్ హెల్త్ రెసిపీస్, అలాగే ఇలా నేను కొనే ఆన్లైన్ షాపింగ్లే కాదు రకరకాలు నేను కొంటూనే ఉంటానండి. ఆ కొన్నవి ఆడవాళ్ళం అనగానే అసలు ఈ ఫోన్లు వచ్చిన తర్వాత డబ్బు ఎట్ట ఖర్చు పెట్టాలో ఆడవాళ్ళకి ఈజీగా తెలిసిపోతుంది. చీరలు కొంటున్నామా, ఇంటికి కావాల్సిన వస్తువులు కొంటున్నామా, లేకుంటే ఏదో ఒకటి జ్యువెలరీలు కొంటున్నారు. అసలు ఆఫ్లైన్ కన్నా కూడా ఆన్లైన్లో ఎక్కువ కొనేస్తాం అనిపిస్తుందండి. అక్కడ చూడగానే నచ్చడం, చేతిలో ఫోన్ ఉంటుంది, ఆన్లైన్లో పేమెంట్ చేయడం, ఇంటికి వచ్చి చూసేటడం. మీరు కూడా ఇలాగే చేస్తూ ఉంటారండి నాకులాగే. మీరు ఒకసారి ఈ నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. సరే కదండి, నేను కొన్న చీరలన్నీ ఎలా ఉన్నాయండి, నచ్చారా? మీకు ఈ కలర్స్ ఇంత డార్క్ కలర్స్ కొంతమందికి ఇష్టం ఉండవు, కొంతమందికి ఇష్టం ఉంటాయి. నేను మాత్రం ఎక్కువ డార్క్ కలర్సే కొంటానండి, లైట్ కలర్స్ చాలా తక్కువ. ఎందుకంటే ఎక్కువ తెల్లగా ఉండే వాళ్ళకైతే ఏ కలర్ అయినా కట్టుకోవచ్చండి, నల్లగా ఉండే వాళ్ళకి లైట్ కలర్సే కట్టాలి. మాలాంటి చామన్ ఛాయ్ వాళ్ళకి నిండు రంగులు కడితేనే సాటిస్ఫాక్షన్గా ఉంటాం, చూసే వాళ్ళకి కూడా నిండు కనపడతాం. చూస్తుంటారు మీరు నా చీరలన్నీ ఎక్కువ భాగం నిండు కలర్సే కట్టుకుంటూ ఉంటాను. ఇవన్నీ కూడా అలాగే తీసుకున్నాను. నచ్చినాయా మీకు? తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే సింపుల్ వీడియోలన్నీ చూడొచ్చు, హెల్తీ రెసిపీస్ మీరు ట్రై చేయొచ్చు. అదే కాదండి, నా స్కూల్లో జరిగే విశేషాలు కూడా చూపిస్తూ ఉంటాను, అవి కూడా చూడండి. ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను.